అందరికీ నమస్కారం. ముందుగా నాకు విధ్వంసం నుండి వికాసం వైపు పయనించడానికి ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ఇచ్చిన పెద్దలకందరికీ కూడా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా స్వర్గీయ ఎన్టీఆర్ సినిమాలు పేరు ప్రఖ్యాతులు చూస్తూ పెరిగాం. చంద్రబాబు గారి ఇమేజ్ చూసాం, విన్నాం. చంద్రబాబు గారి విజన్ చూసి మేము ఎంచుకున్న వ్యాపార రంగంలో కూడా ఆధునికత, అప్డేట్ మెషిన్స్తో వరల్డ్ వైడ్ విస్తరించాం. లోకల్ టు గ్లోబల్ లీడర్గా ఉంటూ కూడా మాలాంటి కొత్త వారికి గౌరవం, మర్యాద ఇవ్వడంలో, ప్రజాసేవలో ఎలా ఉండాలో సలహాలు, సూచనలు ఇవ్వడంలో చంద్రబాబు గారు చూపే అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజకీయం అంటే సేవ, అభివృద్ధి అని చెప్పారు. మాలాంటి రాజకీయం సేవగా చూసే వాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవానికి మరోసారి ధన్యవాదాలు. వారసుడు అంటే ఆస్తులకు, వ్యాపారులకే కానీ ప్రజాసేవ కోసం పుట్టిన రాజకీయ పార్టీలకు వారసుడు కావడం అంటే అది పెద్ద సాహసం. అలాంటిది తాత, తండ్రిని మించి రాజకీయ పార్టీలో ప్రతి కార్యకర్త మనసు గెలిచిన లీడర్గా లోకేష్ తనకు తాను నిరూపించుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులను, తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రాక్షసాంగ పరిపాలన చేసే నియంతతో పోరాడినప్పుడే లోకేష్ బాబు గారి శక్తి తెలిసింది. ఇన్ని ఉత్తమ నాయకత్వ లక్షణాలు మనసున్న అధినేతలతో కలిసి ప్రయాణం చేయడం చాలా గొప్పగా నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భావిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ నాయకులతో కలిసి అడుగులు వేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ నేతకు దక్కని గౌరవం సీఎం చంద్రబాబు గారికి దక్కింది. కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనునిమిషం ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు జీవిత లక్ష్యం అని బతకడం వల్ల ప్రజలు 4 దశాబ్దాలుగా ఆయన్ను గుండెలో పట్టి చూసుకుంటున్నారు. నిన్నటి విధ్వంసం నేటి రేపటి వికాసం వైపు రాష్ట్రం ప్రయాణం సాగుతోంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడి సీఎం చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అనేలా నిర్మాణం చేపట్టారు. ఏడాదికి 15% వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర 2047 సాకారం అవుతుంది. 2047 నాటికి 308 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థగా ఏపీ చేరాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షల సాధనకు 10 సూత్రాలతో ప్రణాళిక రూపొందించారు. 60% పట్టణీకరణ, నిరుద్యోగత తగ్గించడం, 39.12 లక్షల కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి తలసరి ఆదాయం 5,42,985 వచ్చేలా పెట్టుకున్నారు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని కాపాడమే కాదు, ఆంధ్రప్రదేశ్ అని సగర్వంగా నిలబెట్టే బహుతర బాధ్యతను మా కూటమి ప్రభుత్వం తీసుకుంది. 10 లక్షల కోట్ల అప్పులు, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లులు, అనేక సవాళ్లను విసిరిన అనుభవంతో, అందరి సహకారంతో పాలన చేస్తున్నారు. ప్రజల నమ్మకం ఒమ్ము కాలేదు. 5 నెలల్లోనే ప్రజల కోసం ప్రభుత్వం అనేక అడుగులు వేసింది. అందుకే ప్రజల్లో ఒక నమ్మకం, సంతృప్తి, సంతోషం, భద్రత కనిపిస్తుంది. ఎన్నికల హామీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. తద్వారా ప్రజల్లో ఒక పాజిటివ్ చర్చను తీసుకురాగలిగాం. ప్రజలు కూడా అర్థం చేసుకునేలా అండగా నిలిచారు. పేదల సేవలో అనే కాన్సెప్ట్తో పాలన చేస్తున్నాం. దానితో భాగంగానే ప్రజల జీవన ప్రమాణాలు మార్చే పథకాలు ఎన్నో అమల్లోకి తీసుకొచ్చాం. 2014లో 16,000 కోట్ల రెవెన్యూ లోటును
పాలన ప్రారంభించిన 120కి పైగా సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అమలు చేశాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో వెన్నుదన్నుగా నిలిచాం. పుట్టిన బిడ్డకు ఎన్టీఆర్ బేబీ కిట్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో మొదలుపెట్టి చనిపోయిన వారికి బీమా వరకు అనేక పథకాలు అమలు చేశారు. కానీ గత ప్రభుత్వం చివరికి పేదవాడు తినే అన్నా క్యాంటీన్ను కూడా మూసివేసింది. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నేడు మళ్ళీ పథకాలు ప్రాణం పోసాం. పెన్షన్లు 4000 పెంపు. దేశంలో అత్యధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మనదే. ఎక్కువ అప్పులు, తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రంతో దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాం. అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే 64 లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం. దేశ చరిత్రలోనే లేని విధంగా అనారోగ్యంతో ఉన్నవారికి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. పేదల కోసం నేటికి 198 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. 5 రూపాయలకే కడుపు నిండా పేదలు భోజనం చేసేటట్టు చూసుకుంటున్నాం. పేదల జీవన ప్రమాణం పెంచడంలో ఇదో ముఖ్యమైన పథకం. సూపర్ 6 పథకాలు నాంది. ఆడబిడ్డలకు సాయంగా దీపం 2 కింద ఏడాదికి 2,684 కోట్లతో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం. చెత్త పన్ను రద్దు చేశాం. గత ప్రభుత్వం పన్ను వేసింది కానీ 83 లక్షల టన్నుల చెత్త ఎత్తనే లేదు. 25కు పైగా కొత్త నూతన పాలసీలు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీకండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డాటా సెంటర్ పాలసీ, తిరిగి బ్రాండ్ ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నాం. రూపాయల 5,000 కోట్లతో కొప్పర్తి, ఓరుకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లు, కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటుకు 300 ఎకరాల కేటాయింపు. ప్రతి క్షణం, ప్రతిరోజు రాష్ట్రం కోసమే ప్రజల రుణం తీర్చుకుంటున్నాం. ఇవన్నీ కేవలం 5 నెలల కాలంలో మా ప్రభుత్వం చేసుకున్న లక్ష్యాలు. అన్నీ చేస్తాం, రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడం లేదు. కానీ ప్రతి ఒక్కటి మనం ప్రజలకి ఎలక్షన్ టైంలో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఇద్దరూ కలిసి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి పేదవాడి గుండె చప్పుడు వింటూ ఎన్నో మహోన్నత కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పేదవారి కోసం ప్రతిరోజు ఇక్కడ ఉన్న ఏ నాయకుడైనా మనకందరికీ దిశానిర్దేశం చేస్తే దాని విధంగా అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకి, కార్యకర్తలకి ఎలా అండగా ఉంటారో మనకి ఆ విధంగా మనల్ని ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ ఇవ్వడానికి ప్రజల్లోకి పంపించి వారి కష్టాల కోసం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అక్కడికక్కడే తీర్చే విధంగా మనకి ప్రజలకి దగ్గర చేస్తున్నారు. అదేవిధంగా గ్రీవెన్స్ డేలు పెట్టి నిత్యము వారానికి 1 రోజు ప్రజల్లో ఉండాలని నాయకుల్ని కోరుకుంటున్నారు. ఇలాంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం వల్ల అట్టడుగు బలహీన వర్గాలకి, కార్యకర్తలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నా కూడా మనం అభివృద్ధి ప్రదం వైపు ఎల్లగనమలి ఇలాంటి నాయకుల ద్వారా మనం అందరము దీని మూలంగా తెలియజేసుకుంటాను. మరోసారి నాకు ఈ ప్రతిభాన్ని బలపరిచినందుకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.